Yes, good afternoon officers. Time for today's CSAT program. Already ఒక 6 టాపిక్స్ మనం కవర్ చేసాము విత్ 20 డిఫరెంట్ క్వశ్చన్స్ 20 డిఫరెంట్ మోడల్స్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. ఈరోజు టాపిక్ 3D జామెట్రీ. దీని మీద మీకు గ్యారంటీగా అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. జామెట్రీ ఈజీ, అవే ఫార్ములాస్, సిలిండరు, వాల్యూము, క్యూబాయిడ్, ట్రయాంగిల్స్, అవే క్వశ్చన్స్ ఇస్తారు. సో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే యూ కెన్ గెట్ ఎ గుడ్ స్కోర్. So first, a solid cube of 6 centimeters is painted on all its faces. Anni faces మీద పెయింట్ చేశారు. And then ఆ ఫేస్ అన్నిటిని కూడా కట్ చేశారు into smaller cubes of side 2 centimeters. So if there is a big cube, of side 6 centimeters, దాంట్లో 2 centimeters cubes ని ఇట్లా డివైడ్ చేశాడు అనమాట. సో ఒక క్యూబ్, చిన్న క్యూబ్ తీసుకుంటే ఇట్లా ఉంటుంది. సో ఈచ్ వన్ is 2 centimeters side. How many small cubes have exactly 2 faces painted? సో 2 faces పెయింట్ చేసిన, సో ఇక్కడంతా ఇట్లా పెయింట్ వేస్తే మనకి 2 ఫేస్లు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఒకటి ఉంటుంది, అట్లనే దీనికి యాంగిల్ ఉన్న ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇట్లాంటి క్యూబ్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇట్లాంటి క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు స్టాండర్డ్ ఫార్ములా హ్యాపీగా వాడుకోవచ్చు. సో బేసికల్గా సైడ్ 6 కాబట్టి, పెద్ద సైడ్ 6 కాబట్టి, చిన్న సైడ్ 2 centimeters కాబట్టి, అంటే ఒక ఫేస్లో మనకి ఎన్ని క్యూబ్స్ ఉంటాయి? 2 centimeters, 2 centimeters, అట్లా 3 క్యూబ్స్ ఉంటాయి. యూ విల్ హ్యావ్ 3 క్యూబ్స్. సో n వాల్యూ, స్మాల్ n వాల్యూ ఇస్ 3. అది ఫస్ట్ మనం గ్రహించాలి. సో ఒక్క సైడ్ తీసుకుంటే దాంట్లో మనకి 3 క్యూబ్స్ కనపడతాయి. సో డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే 2 ఫేసెస్ అడిగాడు కాబట్టి ఏం చేయాలంటే సింపుల్ ఫార్ములా 12 into n-2 వేసేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అది బ్యూటిఫుల్ ఆన్సర్. సో మనకి ఇక్కడ చూసుకుంటే 12 into n వాల్యూ ఇస్ 3, 3 minus 2 is 1, సో 12 into 1 which is 12 faces. అంటే 12 cubes are there whose faces are painted with 2 sides. ఒక క్యూబ్లో రెండు ఫేసెస్ సైన్ చేసినవి మన దగ్గర ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. ఆప్షన్ బి. సో లెస్ దాన్ 1 minute మన ప్రాబ్లమ్ చక్కగా సాల్వ్ చేసి ముందరకు పోవడమే. నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా 12 into n-2 ఫర్ 2 ఫేసెస్. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మోర్ దాన్ సఫిషియంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెక్టాంగులర్ ట్యాంక్ అన్నాడు. రెక్టాంగులర్ ట్యాంక్ అంటే మీనింగ్ ఏంటిదంటే ఇట్ ఈస్ అ క్యూబాయిడ్ అని అర్థం అన్నమాట. సో క్యూబాయిడ్ అంటే ఏంటిది? దీనికి ఒక లెంత్, బ్రెత్, హైట్ ఉంటాయి. సో 10, 6, 4. డీప్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్. ఇఫ్ వాటర్ ఈస్ పంప్డ్ అవుట్ ఎట్ ద రేట్ ఆఫ్ 120 liters per minute, ఒక నిమిషానికి 120 liters పంప్ అవుట్ చేస్తే మొత్తం ట్యాంక్ ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది? అది క్వశ్చన్. సో వెరీ ఈజీ క్వశ్చన్. మనకు మామూలుగా దీన్ని చూసుకుంటే మనకి వాల్యూమ్కి ఫార్ములా ఈజ్ లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ విచ్ ఇస్ నథింగ్ బట్ 10 into 6 into 4. సో దీన్ని బట్టి మనం ఏం గ్రహించవచ్చు? విచ్ ఇస్ 24, 240 meter cube. ఇది వాల్యూమ్. మనకు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్ అంటే ఒక మీటర్ క్యూబ్, 1 meter క్యూబ్ ఇది చేస్తున్నాడు. 1 meter క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 liters, లేదా 1 centimeter క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 liter. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 1 meter క్యూబ్ ఈజ్ 1000 liters అనే పాయింట్ మనకి గుర్తు రావాలి ఎగ్జామ్లో. సో దాన్ని బట్టి చూసుకుంటే మొత్తం వాల్యూమ్ ఎంత అవుతుంది? 24 meter క్యూబ్ కాబట్టి ఇంటూ 1000 వేద్దాం. సో మొత్తం మన దగ్గర 100 liters. సో 24,000 liters మన దగ్గర ఉంటాయి. బేసికల్గా 24,000 లీటర్స్ని మనము 1000 liters. సో 1000 liters. సో దిస్ విల్ బి 4. సో మన దగ్గర ఎట్ ద రేట్ ఆఫ్ ప్రతి నిమిషానికి, ఒక నిమిషానికి 120 liters వాడు సప్లై చేస్తున్నాడు, రిలీవ్ చేస్తున్నాడు. సో దీన్ని బట్టి ఏం చేయొచ్చు? మనం డివైడెడ్ బై 120 చేయడం, విచ్ ఇస్ నథింగ్ బట్ 200 minutes. సో ది ఆన్సర్ ఇస్ 200 minutes, ఆప్షన్ సి. ఇలా లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. A cylindrical radius of 7 meters
సిలిండ్రికల్ ట్యాంక్ అన్నాడు. సిలిండ్రికల్ ట్యాంక్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సిలిండరు, దానికి రెండే ఉంటాయి అట్రిబ్యూట్స్, ఒకటి రేడియస్, ఒకటి హైట్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మనకి సిలిండర్లో. సో వాడు ఏమడిగాడు, హైట్ ఆఫ్ 10 meters అని వాడే చెప్పాడు, రేడియస్ ఆఫ్ 7 meters అని వాడే చెప్పాడు. 7 height is 10 meters. డ్యూ టు అ లీక్ ద వాటర్ లెవెల్ ఫాల్స్ బై 2 meters. ప్రతి 5 నిమిషాలకి 2 meters పడుతుంది. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ లీకేజ్ అని అడుగుతున్నాడు. రేట్ ఆఫ్ లీకేజ్ ఎంత అని అడుగుతున్నాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్. సో మనకు ఆల్రెడీ తెలిసిందే ఎట్లా చేయాలో. బేసికల్గా వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ నథింగ్ బట్ పై ఆర్ స్క్వేర్ హెచ్. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, 22/7 ఇంటూ రేడియస్ ఇస్ 7 into 7 and height is 10 meters. 7 cancel. 70 into 22. 22 అంటే మనకి 1540 వస్తుంది. సో 1540 meter cube is the volume. So 22 sevens are 1540 meter cube. సో వాడు ఏం చెప్పాడు, ప్రతి 5 minutesకి ఒక 2 meters తగ్గుతుందని వాడు చెప్పాడు. అంటే ఇలా ఉంటే ప్రతి 5 minutesకి ఒక 2 meters తగ్గుతూ పోతూ ఉంటుంది అన్నమాట. ప్రతి 5 minutesకి 2 meters తగ్గుతూ పోతూ ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కసారి ఎంత వాల్యూమ్ పోతుంది అని ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, సింపుల్గా ఇది టోటల్ వాల్యూమ్, ప్రతి 5 minutesకి 2 meters తగ్గుతుంది. సో మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు హైట్ ఇది చిన్న సిలిండర్ లాగా తీసుకోవాలి. సో ఇది 2 meters అంటే ఇఫ్ ద హైట్ ఈస్ 2 meters, పై ఆర్ స్క్వేర్, రేడియస్ మారట్లే, హైట్ మాత్రం 2 meters అయితే అప్పుడు ఏమవుతుంది, సేమ్ థింగ్ 22/7 ఇంటూ 7 into 7 into 2 meters. సో 7 cancel, 14, 22 into 14, 28, 308. 308 మీటర్ క్యూబ్ ప్రతి 5 నిమిషాలకి పోతుంది. ఎవ్రీ 5 minutes ఇంత పోతుంది. సో దీన్ని బట్టి మనకి ఏం చేయొచ్చు, సింపుల్గా వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ లీకేజ్. లీకేజ్ ఏమో లీటర్స్ పర్ మినిట్ అడుగుతున్నాడు. మీటర్ క్యూబ్ ఆల్రెడీ చెప్పాను కదా క్లియర్గా. సో 1 meter cube ఇస్ 1000 liters. సో 1000తో మల్టిప్లై చేద్దాం. సో దీన్ని కూడా 1000తో మల్టిప్లై చేద్దాం. సో ప్రతి 5 నిమిషాలకి 308 అంటే 30800 డివైడెడ్ బై 5 minutes చేయాలి. సో విచ్ విల్ బి సో చేంజ్ ఇన్ వాల్యూమ్ 1540 ప్రతి నిమిషానికి మనకి 5 minutesకి ఇంత చేంజ్ అవుతుంది. సో 1540 minus 308 చేయండి, విచ్ విల్ బి 2, 3 and 12, 1232. ప్రతి నిమిషానికి మనకి ఇంత వాల్యూమ్ చేంజ్ అవుతుంది, తగ్గుతూ పోతూ ఉంటుంది. సో 5 minutes కాబట్టి బై 60, 5 minutes బై 5. సో సింపుల్గా సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ లీకేజ్ ఇన్ లీటర్స్ పర్ మినిట్. సో ప్రతి ఒక్క నిమిషానికి మనకి 308 డివైడెడ్ బై 5 విచ్ ఇస్ 61.6 మీటర్ క్యూబ్. సో 6160 తగ్గుతూ ఉంటుంది. సో ఇంటూ మనకి పర్ లీటర్ కాబట్టి దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే మనకు వచ్చేది 1760 విల్ బి ద లీకేజ్ పర్ మినిట్. సో ఇలా లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఐస్ క్రీమ్ కోన్ హ్యాస్ ఎ హెమిస్ఫెరికల్ టాప్. అంటే ఒక కోన్ ఇచ్చాడు, దాని మీద ఒక హెమిస్ఫెరికల్ టాప్ ఇచ్చాడు. సో ఇది హెమిస్ఫియర్ అంటారు, అంటే స్పియర్లో సగం. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ బోత్ కోన్ అండ్ ద హెమిస్ఫియర్ ఇస్ 3.5 అంటే 3.5 centimeters. హైట్ ఆఫ్ ద కోన్ ఒక్కటే, కోన్ది 10.5 centimeters. ఫైండ్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది ఐస్ క్రీమ్. సో వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ క్రీమ్ కావాలంటే ఏం చేయాలి, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్కి ఫార్ములా
1/3 into pi r square h ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్ అంటే హెమిస్ఫియర్ వాల్యూమ్ అంటే స్పియర్లో సగం ఉంటుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 2/3 pi r cube. రెండిటికి రేడియస్ సేమ్ కాబట్టి మనం డైరెక్ట్గా 1/3 కామన్ తీసేద్దాం, పై కామన్ తీసేద్దాం, ఆర్ స్క్వేర్ కూడా కామన్ తీసేద్దాం. అప్పుడు మన దగ్గర ఉండేది ఇక్కడ ఎంత ఉంటుంది, హెచ్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ 2 ఇంటూ పై కామన్ తీసాం 2r ఉంటుంది. సో దీన్ని బట్టి 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 3.5 ఇంటూ 3.5. height is 10.5 plus 2 into radius is 7, which is 7 దీంట్లో 0.5 అంటే హాఫ్ అయిపోతుంది. దీంట్లో 11 సార్లు. ఐఎమ్ లెఫ్ట్ విత్ 11 ఇంటూ 3.5 ఇంటూ 17.5. సో దిస్ షుడ్ బి ద వాల్యూమ్. 0.5 అంటే మనకు ఆన్సర్ 0.5లో రావాలి, ప్యూర్ నంబర్ రాదు. అందుకే మ్యాక్సిమం చూడండి ఇక్కడ 0.5 ఇంటూ 0.5. సో 0.5 ఇంటూ 0.5 కాబట్టి మనకి డైరెక్ట్గా ఇది ఎగిరిపోతుంది, ప్యూర్ నంబర్స్ రావు. 269.5, 3.5, 17, 30 ఇంటూ 17 అంటే మనకి ఖచ్చితంగా 200 పైనే వస్తుంది ఆన్సర్. దేర్ఫోర్ డైరెక్ట్గా 346.5 సెంటీమీటర్ క్యూబ్. ఇలా మనం ఎలిమినేషన్ మెథడ్లో ఏమీ ఫుల్ క్యాలిక్యులేషన్ చేయకుండా మనము ప్రాబ్లమ్స్ ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, సాలిడ్ స్పియర్ ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ సిలిండర్. స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. సిలిండర్ హూజ్ రేడియస్ అంటే స్పియర్ని సిలిండర్ లాగా మారుస్తున్నాడు. హూజ్ రేడియస్ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ ద స్పియర్. ఇది క్యాపిటల్ ఆర్ అనుకుంటే ఇది స్మాల్ ఆర్ అనుకుందాము. సో ఆర్కి ఏంటంటే r/2 ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ అని మనం చెప్పచ్చు. ఇఫ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్స్ టు ద రేడియస్ ఆఫ్ ద స్పియర్, హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ క్యాపిటల్ ఆర్ అని చెప్తున్నాడు. సో మనకి సిలిండర్లో ఏమొచ్చింది, ఇక్కడ ఒక స్మాల్ రేడియస్, ఒక బిగ్ రేడియస్ వచ్చింది. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ టు ద సిలిండర్? ఓకే, స్పియర్ వాల్యూమ్ ఎంత, డైరెక్ట్గా 4/3 పై క్యాపిటల్ ఆర్ క్యూబ్ ఈజ్ 2. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఎంత, pi r square h. Pi radius is small r square and height is r. సో వీటి రేషియో అడుగుతున్నాడు. దీంట్లో పై క్యాన్సిల్ అయిపోతుంది అండ్ సో ఆర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మన దగ్గర ఉండేది ఏంటిది, 4/3 క్యాపిటల్ ఆర్ ఇస్ టు స్మాల్ ఆర్ స్క్వేర్. అంటే మనకు వచ్చేది 4/3 ఇంటూ రేడియస్కి, పెద్ద రేడియస్కి లింక్ ఏంటి, r/2. సో దీని ఆర్ అట్లానే ఉంచేసి ఈ ఆర్ స్క్వేర్ని మనము r/2 ఇంటూ r/2 వేద్దాము. అప్పుడు ఆర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆర్స్ ఏముండవు మన దగ్గరికి. సో ఇంకేమిచ్చాడు, సో మనం అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 4 మన దగ్గరికి వచ్చేది ఎంత వస్తుంది మొత్తము. సో 4/3 pi r cube is the volume of the sphere is to pi r square h, which will give us, సో height is r/2 కాబట్టి మనకు డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే హాఫ్ ద వాల్యూమ్ కాబట్టి డైరెక్ట్గా వీ కెన్ సే ద రేషియో ఇస్ హైట్ ఈజ్ r/2 అని వాడే చెప్పాడు. దేర్ఫోర్ సో h ఈజ్ రేడియస్ బై హాఫ్ కాబట్టి ద వాల్యూమ్ విల్ బి ఇన్ ద రేషియో 2:1. ఆ రేషియో వస్తుంది, ఆప్షన్ బి. అంతే, సింపుల్గా మనం ఆన్సర్ కొట్టిపడేయచ్చు. లెస్ దాన్ 1 minute మన చేతిలో 2.5 marks. నెక్స్ట్ క్వశ్చన్, క్యూబ్ హాలోయింగ్. A cube of side 14 centimeters. క్యూబ్ ఇచ్చాడు, దాని సైడ్ 14 centimeters అని వాడే చెప్పాడు. ఈజ్ హాలోడ్ అంటే లోపల ఉన్నదంతా పీకేసి బయటపడేశారు. ఇట్ ఈస్ అ హాలో వన్ అంటే ఖాళీ క్యూబ్. ఫార్మ్ ద లార్జెస్ట్ పాసిబుల్ స్పియర్ ఇన్సైడ్ ఇట్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ రిమూవ్. లార్జెస్ట్ పాసిబుల్ స్పియర్ అంటున్నాడు అంటే దీని లోపల ఒక స్పియర్ పెట్టాడు. అంటే ఏంటిది మీనింగ్, సైడ్లో సగం విల్ బి ద రేడియస్ అంటే రేడియస్ ఆఫ్ ద స్పియర్ 7 centimeters అయిపోతుంది. అది ఫస్ట్ మనం గ్రహించాల్సిన మేజర్ విషయం. సో దానికి ఏం చేయొచ్చు అంటే సింపుల్గా వాడు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ రిమూవ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే క్యూబ్ హాలోయింగ్ కాబట్టి క్వశ్చన్
సింపుల్గా మనం వాడాల్సిన ఫార్ములా ఇట్లాంటి క్వశ్చన్కి ఏ క్యూబ్ మైనస్ 4/3 పై ఆర్ క్యూబ్ చేస్తే అయిపోతుంది. సింపుల్ ఫార్ములా. వేర్ ఏ ఇస్ ద సైడ్ అంటే 14 క్యూబ్ మైనస్ 4/3 ఇంటూ 22/7 ఇంటూ 7 క్యూబ్ 777 7 క్యాన్సిల్ అయిపోతుంది. 14 క్యూబ్ ఉంది మన దగ్గర, ఇక్కడ 7 ఇంటూ 7 ఇక్కడ 14 ఉంది. సో దీన్ని మనం 7 2s 14 రాసుకుని క్యూబ్ రాసుకుందాము. అంటే ఇక్కడ మనకి 7 స్క్వేర్ కామన్ తీయచ్చు. లోపలేమో 8 ఇంటూ 7 56 ఉంటుంది. 56లోంచి ఇది 3 తీసుకుని మనం ఈ ప్రాబ్లమ్ని మైనస్ 4/3 ఇంటూ 22 3 దీంట్లో అప్రాక్సిమేట్గా 7 టైమ్స్ వేసుకుందాం. 28లో సగం. సో మనకి 49 ఇంటూ 28 అంటే దీన్ని మనం 50 ఇంటూ 30 అప్రాక్సిమేట్గా మన ఆన్సర్ 1500 దగ్గరలో ఉండాలి. ఇక్కడ 2 తగ్గించాం కాబట్టి ఇంకో 100 తగ్గించండి. సో మన ఆన్సర్ విల్ బి క్లోజర్ టు 1400కి దగ్గరలో ఉంటుంది. 1500 కంటే తక్కువ ఉండాలి. సో మన ఆన్సర్ 1400-1500 మధ్యన ఉండాలి. దేర్ ఫోర్ ఆన్సర్ ఈస్ 1437. సో ఇక్కడ కూడా చూడండి, ఎలిమినేషన్ ప్రాసెస్లో అప్రాక్సిమేషన్ చేసి ఆన్సర్ చేయడం ఇలాంటి పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, సిలిండరు పైపు. వాటర్ ఫ్లోస్ త్రూ అ సిలిండ్రికల్ పైప్ ఆఫ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్. సిలిండ్రికల్ పైప్ అన్నాడు, రేడియస్ ఇస్ 3.5 సెంటీమీటర్స్ అంటున్నాడు. at a speed of 10 meters per second. Speed is 10 meters per second అని వాడు ఇచ్చేసాడు. How much water flows in 1 minute? ఒక నిమిషంలో ఎంత ప్రతి సెకండ్కి ఇచ్చాడు, కానీ ఆ క్వశ్చన్ మాత్రం 1 మినిట్కి ఇచ్చాడు. సింపుల్గా ఏం లేదు, వాల్యూమ్ బై ద టైం చేసుకోవడమే. వాల్యూమ్ పర్ మినిట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా వాడండి. వాల్యూమ్ పర్ మినిట్ ఈజ్ ఈక్వల్ టు, సింపుల్గా ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనము దాని బేస్ ఏరియా ఇంటూ స్పీడ్ ఇంటూ 60 చేయడమే. బేస్ ఏరియా సర్కిల్ కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఇంటూ 60 ఇంటూ స్పీడ్ చేయడమే. డైరెక్ట్గా మన ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా యూజింగ్ దిస్ ఫార్ములా. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు డైరెక్ట్గా, సో by r square, so which is nothing but radius is 3.5 కాబట్టి 22/7 into 3.5 into 3.5 into 60 into 10 చేసాడమే డైరెక్ట్గా. ఇది దీంట్లో 0.5 అంటే 1/2, ఇది 11 సార్లు. సో ఐఎమ్ లెఫ్ట్ విత్ 11 into 3.5 into 600. సో 3.5 600 అంటే 35, which is nothing but 11 into 35 into 60. 110 అంటే 660 into 35. సో 35 is nothing but 70/2. 70/2 చేసుకున్న తర్వాత మనకి 4000 చేంజ్ వస్తుంది. 4000 డివైడెడ్ బై మనకి 2 వస్తుంది. ఆన్సర్ విల్ బి 2310 లీటర్స్, ఆప్షన్ బి. అట్లా లెస్ దాన్ 1 మినిట్ మన ఆన్సర్ సాల్వ్ వస్తుంది. 2.5 మార్క్స్ మన చేతిలోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కోనికల్ టెంట్ హ్యాస్ అ బేస్ ఆఫ్ 14 మీటర్స్. కోనికల్ టెంట్ అన్నాడు. సో బేస్ ఆఫ్ రేడియస్ 14 సెంటీమీటర్స్, హైట్ ఈస్ 24 మీటర్స్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద క్యాన్వస్. క్యాన్వస్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే లాటరల్ సర్ఫేస్ ఏరియా వాడాలి. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నమాట. టెంట్ వేసినప్పుడు బయట నుంచి వేస్తాము, యూజువల్గా కింద కవర్ చేయము. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అవసరం ఉండదు, డైరెక్ట్గా లాటరల్ సర్ఫేస్ ఏరియా. దీనికి మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా CSA ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ ఎల్. ఎల్ ఈజ్ నథింగ్ బట్ slant height. L is nothing but root of r square plus h square, which is nothing but root of 14 square plus 24 square. చేస్తే మనకి స్లాంట్ హైట్ L వచ్చేస్తుంది. మనకి దీంట్లోంచి మనం ఆన్సర్ చేయడమే. చేస్తే మనకి రూట్ ఆఫ్ 196 ప్లస్ 484. సో 24 14 కాబట్టి మనకి ఏమొస్తుంది, 484 అంటే 10 9 18 5 ప్లస్ 2 7.
రూట్ 680 వస్తుంది అప్రాక్సిమేట్గా. మనకు పై అంటే 22/7 ఇంటూ రూట్ 680. రూట్ 680 అంటే మనకి 676 ఇస్ 23, సో 23కి 24కి మధ్యన ఉంటుంది. సో 22/7 ఇంటూ 24 వేసుకుందాము ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్. దిస్ ఇస్ 3 పాయింట్ సంథింగ్. సో ఏరియా మనకి ఓవరాల్గా చూసుకుంటే పై ఆర్ఎల్ కాబట్టి పై ఇంటూ రేడియస్ చేసుకోవాలి. సో మనం దాన్ని కరెక్ట్గా చేసుకుంటే సింపుల్గా, కానీ వాడు ఏమన్నాడు, రేట్ ఏమో 5 రూపీస్ అని చెప్పాడు వాడు. సో దిస్ విల్ బి వాట్, 22/7 ఇంటూ రేడియస్ ఎంత, రేడియస్ ఇస్ 14 centimeters. సో వీఆర్ గెటింగ్ 22/7 ఇంటూ అప్రాక్సిమేట్లీ 24 ఇంటూ 14 ఇంటూ 5. సో దీని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి ఆన్సర్లో 5 ఉంది కాబట్టి ends with 0. సో బాగానే ఉంది. నెక్స్ట్ 22 14 అని కాబట్టి 14 56 for 28 plus 5 33 into 5 మనకి అప్రాక్సిమేట్లీ ఇది 3 సార్లు వస్తుంది. సో 3 ఇంటూ 15 ఇంటూ 300 4000 చేంజ్ కంటే తక్కువ ఉండాలి. సో మన ఆన్సర్ 3850 వచ్చేస్తుంది ఆన్సర్. సో లెస్ దాన్ 1 minute మనకు అప్రాక్సిమేషన్ చేసి ఆన్సర్ తెప్పించుకోవచ్చు. సో ఇలా ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ షార్ట్ పుట్ ఆఫ్ రేడియస్. షార్ట్ పుట్ అంటే స్పియర్ అని అర్థం ఇక్కడ. షార్ట్ పుట్ స్పియర్ ఆఫ్ రేడియస్ 7 centimeters is melted and recast into smaller spherical bullets of radius 1.75 centimeters. How many bullets are formed అంటున్నాడు. సో స్పియర్ 7 centimeters కాబట్టి దాని వాల్యూమ్ తీసుకోవాలి. మెల్ట్ చేశాడు కాబట్టి మెల్ట్ అనగానే గుర్తుపెట్టుకోండి వాల్యూమ్, యూ హ్యావ్ టు డూ ద వాల్యూమ్ పార్ట్. సో 4/3 ఇంటూ 22/7 ఇంటూ క్యూబ్, 4/3 pi r cube ఫార్ములా. 7 into 7 into 7. సో దీన్ని 7 కట్ చేద్దాము. ఓకే, సో అప్పుడే క్యాలిక్యులేషన్ చేయొద్దు. రీకాస్ట్ ఇంటూ స్మాలర్ స్పెరికల్ బుల్లెట్స్ ఆఫ్ రేడియస్ 1.75. సో దానిది కూడా స్పియర్సే కాబట్టి 4/3 ఇంటూ సేమ్ పై ఇంటూ 1.75 ఇంటూ 1.75 ఇంటూ 1.75. సో దీంట్లో ఈ రెండు ఎగిరిపోతాయి. హౌ మెనీ బుల్లెట్స్ ఆర్ వాల్డ్. సో పెద్ద స్పియర్ డివైడెడ్ బై చిన్న స్పియర్ విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఏమొస్తుంది 7 into 7 into 7 డివైడెడ్ బై 1.75 ఇంటూ 1.75 ఇంటూ 1.75. సో చేస్తే మనకి జాగ్రత్తగా చూసుకుంటే 1.75 దీంట్లో మనకు చూసుకుంటే సింపుల్ ఫార్ములా డైరెక్ట్గా అట్లా కూడా చేయకుండా రేడియస్ బై రేడియస్ వేసుకున్నా సరే మనకు వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే డైరెక్ట్గా పెద్ద రేడియస్ బై చిన్న రేడియస్ హోల్ క్యూబ్ చేసేయడమే, విచ్ ఇస్ నథింగ్ బట్ 7/1.75 హోల్ క్యూబ్. 7/1.75 is nothing but 4 whole cube which is 64 వచ్చేస్తుంది మనకు ఆన్సర్. సో లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ రెడీగా ఉంటుంది, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్యూబాయిడ్ మెటల్ బ్లాక్. మెటల్ బ్లాక్ ఆఫ్ ద షేప్ ఆఫ్ అ క్యూబాయిడ్ మెజర్స్ 20. దిస్ వన్. సో లెంత్ బ్రెత్ హైట్ ఇచ్చాడు, 20 10 5 ఇచ్చాడు. మెల్ట్ అన్నాడు అంటే వాల్యూమ్ అనుకోవాలి. 20 into 10 which is 1000 meter cube, 1000 centimeter cube is cast into a cube. దీన్ని క్యాస్ట్ చేశాడు. ఫైండ్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్ అన్నాడు. క్యూబ్ కి ఫార్ములా సింపుల్, సైడ్ క్యూబ్. సో సైడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు 10 centimeters. సో మన చేతిలో ఆన్సర్ 10 centimeters ఆప్షన్ బి. అంతే, లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ హెమీస్ఫెరికల్ బౌల్ అన్నాడు ఆఫ్ రేడియస్ 7 centimeters. హెమీస్ఫియర్ అంటే ఇట్లా ఉంటుంది. బౌల్ ఇస్ 7 centimeters విత్ వాటర్ అండ్ పోర్డ్ ఇంటూ సిలిండ్రికల్ వెజల్. దీన్ని తీసుకుపోయి ఒక సిలిండ్రికల్ వెజల్లో వేసాడు. దానికి ఒక రేడియస్ ఉంటుంది. రేడియస్ ఆఫ్ 3.5 వాడే ఇచ్చాడు. రేడియస్ ఇస్ 3.5 centimeters. వాట్ విల్ బి ద హైట్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద సిలిండర్. సో ఈ హైట్ ఎంత ఉంటుంది, ఎక్కడి వరకు ఫిల్ అవుతుందని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా ఫస్ట్ దీని రేడియస్ ఇది కాబట్టి 2/3 pi r cube is the volume of the hemisphere. So 2/3 pi r cube which is 2/3 into pi into 7 cube divided by, దీన్ని తీసుకుపోయి ఆ దాంట్లో వేస్తున్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ కనుక్కోవాలి. సో దిస్ షుడ్ బి ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, దట్ ఈస్ pi into 3.5 ని 7/2 into 7/2 into హైట్ h అనుకుందాము. హెచ్ ఎంత అని అడుగుతున్నాడు. పై క్యాన్సిల్ అయిపోతుంది.
I am left with 2 by 3 into 7 into 7 into 7 is equal to 7 by 2 into 7 by 2 into h. సో దీంట్లో మనకి ఏమవుతుంది 7 7 7 7 రెండు క్యాన్సిల్ అయిపోతే ఐఎమ్ లెఫ్ట్ విత్ 2 by 3 into 7 is equal to 1 h by 4. సో దీంట్లో మనకి ఏమొస్తుంది అప్రాక్సిమేట్గా హైట్ ఈస్ 14 4 56 56 by 3 అప్రాక్సిమేట్గా 14 సెంటీమీటర్స్ మన ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లా లెస్ దాన్ 1 minute మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, బకెట్ ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ఫ్రస్ట్రమ్. ఫ్రస్ట్రమ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే కోన్ని తీసుకుని దాంట్లోంచి మళ్ళీ కట్ చేయాలి. కట్ చేస్తే మనకు వచ్చేది ఫ్రస్ట్రమ్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ అ ఫ్రస్ట్రమ్. ఎవరికైతే తెలియదో తెలుసుకోండి. ఫ్రస్ట్రమ్ అంటే కోన్ని తీసుకుని ముక్క చేస్తే వచ్చేది ఫ్రస్ట్రమ్. అలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో వాడేమి అడిగాడు, హైట్ ఇచ్చాడు, మనకి కోన్ ఇచ్చాడు. ఓకే, కోన్ విత్ టాప్ రేడియస్. సో టాప్ రేడియస్ వాడు 14 సెంటీమీటర్స్ అన్నాడు. సారీ, ఫ్రస్ట్రమ్ కాబట్టి బకెట్ ఇట్లా ఉంటుంది కాబట్టి దీన్ని ఉల్టా చేయండి ఇప్పుడు. సో మనకు బకెట్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఇట్లా. సో టాప్ ఇది 7 అంటున్నాడు, ఇది 14 అంటున్నాడు. అంటే ఈ కోన్ ఇక్కడి నుంచి కట్ చేసినట్టు అనమాట. ఇది కోన్ కటింగ్. హైట్ ఏమో 24 సెంటీమీటర్స్ అని చెప్తున్నాడు. సో ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ద బకెట్. బకెట్ కెపాసిటీ అంటే డైరెక్ట్గా మనము సారీ డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ 1/3 పై 1/3 pi h into capital R square plus small r square. 1/3 pi h into capital R square plus small r square plus radius into radius, small radius. ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రస్ట్రమ్కి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మనకు చేసుకుంటే మనకి ఇచ్చిన ఫార్ములా 1/3 pi h into capital R square plus small r square plus capital R into small r. So 1/3 into 22/7 into height is 24. R square, capital R square 196 plus small r square 49 plus 14 into 7 which is 98. ఇది సాల్వ్ చేసుకోవాలి మనము ఈ ప్రాబ్లమ్ని మనకి సాల్వ్ చేస్తే మనకి చూసుకుంటే 7000 వస్తుందా 8000 వస్తుందా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇది 100 అనుకోండి. 100 50 150 150 ప్లస్ 200 150 ప్లస్ 200 1700. 1700 ఇది మనకి 21 అప్రాక్సిమేట్గా అంటే 1700 ఇంటూ 21 చేయాలి. 24 చేస్తే అప్రాక్సిమేట్గా మనకి 8000 పైన రావాలి. 8500 వచ్చేసి 7000 ఎగిరిపోయినాయి. సో మన ఆన్సర్ 8085 సెంటీమీటర్ క్యూబ్. అలా ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేసి మనము ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేయకుండా అప్రాక్సిమేషన్ చేసి ఆన్సర్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, క్యూబ్ ఎడ్జ్ ఇంక్రీజ్. ఇఫ్ ది ఎడ్జ్ ఆఫ్ అ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, అంటే ఒరిజినల్గా 100 ఉంటే కొత్త దాన్ని 110 అవుతుంది. ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. క్యూబ్ ఎస్ క్యూబ్ ఫార్ములా. సో మామూలుగా 1 క్యూబ్ ఉండాలి. ఇప్పుడు కొత్త ఎస్ క్యూబ్, న్యూ ఎస్ క్యూబ్ విల్ బి 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి 1.1 హోల్ క్యూబ్. 1.1 హోల్ క్యూబ్ అంటే మనకు వచ్చేది 1331 వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఇంక్రీజ్ ఎంత అయింది 331 ఇంక్రీజ్ అంటే అప్రాక్సిమేట్గా 33% ఇంక్రీజ్ అయిపోతుంది. ఆన్సర్ వచ్చేసింది. లెస్ దాన్ 1 minute మన ఇష్యూ సాల్వ్ చేయొచ్చు. 10% ఇంక్రీజ్ అంటే తెలుసు కదా 1.10 అంతే. నెక్స్ట్, సిలిండ్రికల్ పిల్లర్ ఆఫ్ రేడియస్ 7 cm, సిలిండర్ సర్ఫేస్ పెయింటింగ్, హైట్ 10 cm. సిలిండర్ ఇచ్చాడు, ఒకదాని రేడియస్ 7, హైట్ ఏమో 10 cm. పైన పెయింట్ వేస్తారు ఎప్పుడైనా సరే. పైన పెయింట్ వేసినప్పుడు మనం వాడాల్సింది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇస్ ఓన్లీ పెయింటెడ్. CSI మనకు ఫార్ములా 2πRH, a circumference of the base into height, so which is nothing but 2 into 22/7 into radius is 7 into height is 10 cm. 7 cancel. మన చేతిలో 44 into 10 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 440 మీటర్ స్క్వేర్. లెస్ దాన్ 1 minute మన ప్రాబ్లం అయిపోయింది, ఖతం. నెక్స్ట్, సాలిడ్ క్యూబ్ మెల్టెడ్ అన్నాడు. సాలిడ్ టు సాలిడ్ మెల్ట్ అన్నాడు. క్యూబ్ని మెల్ట్ చేశాడు, మెల్టెడ్ అన్నాడు. రీకాస్ట్ ఇంటూ 27 ఐడెంటికల్ స్మాల్ క్యూబ్స్.
సో ఇది S1 S2 అనుకుందాము. ఒరిజినల్ క్యూబ్ యాజ్ సైడ్ 9 అన్నాడు. సో 9 క్యూబ్ ఈజ్ బికమింగ్ ఇంటూ 27 ఐడెంటికల్. సో 27 ఇంటూ సైడ్ క్యూబ్. సో ఒక్కొక్క సైడ్ ఆఫ్ ఈచ్ స్మాలర్ ఎంత అంటున్నాడు. సో 9 క్యూబ్ ఈజ్ 9 ఇంటూ 9 ఇంటూ 9 డివైడెడ్ బై 27 చేస్తే 9 3 పోతుంది, 3 దీంట్లో 3 టైమ్స్ పోతుంది, మనకు వచ్చింది 27. 27 ఈజ్ ఈక్వల్ టు S2 క్యూబ్. సో సైడ్ ఆఫ్ ద స్మాల్ క్యూబ్ విల్ బి 3 సెంటీమీటర్స్. అంతే, లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ ఉంటుంది. మెల్టింగ్ ఎప్పుడైనా సరే వాల్యూమే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, స్పియర్ అండ్ డెన్సిటీ ప్రాబ్లం. 2 spheres of same metal have radius in the ratio 2:3. Find the ratio of their masses. So basically density is equal to mass by volume. ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ విల్ బి గివింగ్ యూ ద మాసెస్. మనకి వాడు సేమ్ మెటీరియల్ అన్నాడు అంటే డెన్సిటీ ఈజ్ సేమ్. సో డెన్సిటీ, సో మనకు కావాల్సింది రేడియస్ రేషియో, స్పియర్లు కాబట్టి మాస్ కావాలి కాబట్టి వాల్యూమ్ కావాలి. సో 4/3 పై R1 క్యూబ్ ఈజ్ టు 4/3 పై R2 క్యూబ్. సో 4/3 రెండు ఎగిరిపోయినాయి. సో ద రేషియో ఆఫ్ దర్ వాల్యూమ్స్ విల్ బి 2 క్యూబ్ ఈజ్ టు 3 క్యూబ్, విచ్ ఇస్ నథింగ్ బట్ 8:27. Answer is 8:27. Masses volume will be same as the volume masses volume ratio because the density is same. అయిపోయింది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రూమ్ అన్నాడు అంటే క్యూబాయిడ్, లెంత్ బ్రెత్ హైట్ 12 9 8 పెట్టుకోండి. స్పైడర్ మూవ్స్ ఫ్రమ్ వన్ బాటమ్ కార్నర్ టు ది ఆపోజిట్ కార్నర్ అలాంగ్ ద షార్టెస్ట్ పాత్. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్. అంటే ఒక క్యూబాయిడ్లో ఇట్లా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటున్నాడు. దీనికి డైరెక్ట్ ఫార్ములా √L² + B² + H² చేయడమే. That will be the shortest path. That is nothing but √12² + 9² + 8², which is nothing but √144 + 81 + 64. So which is nothing but 144 80 144 81 225 + 64 225 64, which is nothing but 296. 296 అంటే √296 మనకు తెలిసిందే. √296 will be 289 is 17. సో 296 కాబట్టి మనకి డైరెక్ట్గా సో √296 will be approximately 19,381 అవుతుంది. సో 296 18 రావాలి. సో 18 అంటే మనకు ఆన్సర్ 17 meters వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ ఖతం, అయిపోయింది. లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రేడియస్ ఆఫ్ అ కోన్ ఈజ్ 7 centimeters. రేడియస్ 7 centimeters ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ 1/3 π r² h, విచ్ ఇస్ 462. ఫైండ్ ద స్లాంట్ హైట్. ఎల్ కనుక్కోమంటున్నాడు, రేడియస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ హైట్ కనుక్కోవాలి. సో 1/3 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ స్క్వేర్ ఎంత బాబు? 7 ఇంటూ 7 ఇంటూ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 462. సో దీంట్లో మనకి 22 462 కనపడుతుంది నాకు. సో 11 times, ఇదేమో 231 times. సో 7 దీంట్లో పోతుందా? 21 7 దీంట్లో 3 times 33 times, 11 దీంట్లో 3 times. సో మనకి ఫైనల్గా 7 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 3 ఉంది. హైట్ ఈస్ 9. హైట్ 9 వచ్చింది. ఫైండ్ ద స్లాంట్ హైట్. సో మనకి రేడియస్ 7 హైట్ 9, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? √81 + 49 అప్రాక్సిమేట్లీ 130కి దగ్గరలో ఉండాలి ఆన్సర్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసినట్టు ఒకసారి మనం చెక్ చేద్దాం.
11s 231, 7 దీంట్లో 33 times, 11 దీంట్లో 3 times, height is 9. వాడు స్లాంట్ హైట్ అడుగుతున్నాడు పోంది. సో రేడియస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, height is 9 and radius is 7. సో మనకు ఆన్సర్ అప్రాక్సిమేట్గా √81 + 49 10 130, అప్రాక్సిమేట్గా √130 రావాలి. 130 అంటే 10s 11s 12s 144, సో 11.5 centimeters రావాలి. బట్ అడిగింది ఏంటి, హైట్ ఆఫ్ ద కోన్ అడుగుతున్నాడు. ఫైండ్ ద స్లాంట్ హెడ్. ఇట్స్ నాట్ దీస్ ఆన్సర్స్ ఇస్ 11.5 centimeters. సో లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్, rain falls at rate of 5 centimeters per hour into a spherical tank of radius 7 centimeters. Find the increase in the volume in 1 hour. 5 centimeters per hour into spherical tank అంటున్నాడు. సో rain falls at a rate of 5 centimeters per hour into a spherical tank అన్నాడు. స్పెరికల్ ట్యాంక్, దాని రేడియస్ 7. Find the increase in the volume in the meter 1 hour. 5 centimeters per hour 1 hour. సో దీంట్లో వాల్యూమ్ ఎంత పెరుగుతుంది? సో బేసికల్గా 1 hour కాబట్టి 60 minutes. సో దీని వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ 4/3 pi capital R cube, just 4/3 into pi into radius cube 7 into 7 into 7 చేసుకోవాలి. సో 22/7, సో 7 7 క్యాన్సిల్. సో కానీ వాడు ఏమంటారు అంటే 5 centimeters per hour రెయిన్ పడుతుంది. 5 centimeters per hour రెయిన్ పడుతుంది అంటే మీనింగ్ ఎట్లా? సో ఇట్లాంటి క్వశ్చన్కి డైరెక్ట్గా మన దగ్గర ఒక మంచి సింపుల్ ఫార్ములా ఉంది, అది అప్లై చేస్తే అయిపోతుంది. ఇది కూడా అవసరం లేదు మనకి డైరెక్ట్గా. సో రెయిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే, ఎస్పెషల్లీ ఫిల్లింగ్ ఇన్ అ స్పియర్ అట్లాంటి క్వశ్చన్స్ వస్తే డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ సర్ఫేస్ ఏరియా, ఆ పైన ఉన్న సర్ఫేస్ ఏరియా, టాప్ సర్క్యులర్ ఏరియా ఇంటూ రెయిన్ఫాల్ హైట్. టాప్ సర్క్యులర్ ఏరియా స్పియర్ కాబట్టి ఇంటూ రెయిన్ఫాల్ హైట్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి మీరు. సో దీన్ని బట్టి ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ అడిగాడు కాబట్టి, ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఇన్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అడిగాడు కాబట్టి డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు దాని సర్ఫేస్ ఏరియా స్పియర్ కాబట్టి స్పియర్ది, సో πr² ఇంటూ హెచ్ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 22/7 ఇంటూ రేడియస్ 7 కాబట్టి 7 into 7 into హైట్ మనకు తెలియదు, ఈ హెచ్ కనుక్కోవాలి. సో 7 7 క్యాన్సిల్. సో 22 154 హెచ్. సో 154 ఇంటూ మనకి బేసికల్గా హైట్ వాడు 5 centimeters అన్నాడు కాబట్టి పర్ అవర్ 5 centimetersని మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 5/100 which is 0.05. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి 22 into 7 into 5/100 వేసుకోవచ్చు. 154 ఇది, 154 into 5 divided by 100 మనకు చేసుకుంటే బేసికల్గా ద చేంజ్ ఇన్ ద వాల్యూమ్ విల్ బి 7.7 meter cube. ఆల్రెడీ చెప్పాను 7.7. వాడు ఏమడిగాడు, ఫైండ్ ద ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ అన్నాడు. సో ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ చేసుకుంటే 1 meter cube మీకు ఆల్రెడీ తెలిసిందే 1000 liters కాబట్టి 7700 liters వస్తుంది. వాడు అడిగింది ఇంక్రీజ్ ఎంత, వాట్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ అంటే సింపుల్గా ఇంటూ 4 విచ్ ఇస్ 30,800 liters చేస్తే ఆన్సర్ మన చేతిలో లెస్ దాన్ 1 minute వచ్చేస్తుంది. నెక్స్ట్, సాలిడ్ కన్స్ ఆఫ్ సిలిండర్ సర్మౌంటెడ్ బై హెమిస్ఫియర్. సిలిండర్ ఉంది, సర్మౌంటెడ్ బై హెమిస్ఫియర్ ఇట్లా ఉంది. ఇఫ్ ది రేడియస్ రెండింటికి 7 centimeters, height of the cylinder is 10.5 centimeters, ఇది కూడా 7 centimeters. Find the total volume. This is nothing but 2/3 pi r cube. దీని వాల్యూమ్ ఏమో πr² క్యాపిటల్ హెచ్. ఈ రెండింటిని యాడ్ చేయడమే. దీంట్లో మనం చక్కగా πr² కామన్ తీస్తే మనకి 2/3 r + h వస్తుంది. సో మనకి రేడియస్ ఇచ్చింది ఎంత, 22/7 ఇంటూ r². రేడియస్ is 7 into 7 ఇంటూ లోపల 2/3 ఇంటూ రేడియస్ 7 ప్లస్ హైట్ is 10.5. సో దీన్ని చేసుకుంటే 7 7 క్యాన్సిల్. ఇక్కడ బయట 154 ఇంటూ ఇది 14/3 అప్రాక్సిమేట్గా 4.5 ఎంత వస్తుంది. ఇదేమో 14/3 4.5 వేసుకుందాము.
10.5, 4.5, 10.5, 15. సో మనకి 15 అప్రాక్సిమేట్లీ 15 ఇంటూ 154 వచ్చేస్తుంది. సో మనకి 20 కాబట్టి మనకి 60, 75 ప్లస్ 6. సో మనకి అప్రాక్సిమేట్గా 2300 దగ్గరలో ఉంటుంది ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ ఇది 2310 సెంటీమీటర్స్ క్యూబ్. అలా మన 3D ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇట్లా లెస్ దెన్ 1 మినిట్ సాల్వ్ చేసి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. సో ఇవి మీరు రివైజ్ చేస్తూ ఉంటే మీకు మంచిది. CSATకి ఇవే బేసిక్స్ వాడతారు, ఇవే తిప్పిస్తూ ఉంటారు. సో బీ రెడీ ఫర్ ఇట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవంత్ పడికొండ సైనింగ్ ఆఫ్. బాయ్.